హోషేయ గ్రంథము అందరూ కూడా తీసి దయచేసి హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా దయచేసి హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా చూడండి, నేను చదువుతున్నాను. హోషేయ గ్రంథము, యెషయా కాదు, హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని తిరిగి గుండె గల గువ్వ ఆయను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అసురుల యొద్దకు పోవుదురు. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన మా దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాట్లాడు దైవమా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇది కన్నా మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడండి. నీ కృపాసనం మా నుంచి మమ్మల్ని బలపరచండి. అయ్యా, నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి నీ నామాన్ని అడిగి తెచ్చుకోమని యేసు దివ్య నామమున నీ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. గత కొద్ది రోజులుగా మనము నీ భక్తి నిలబడతాదా అని దేవుడు ఎఫ్రాయిముని అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేను నిన్ను దేనితో పోలుస్తాను అని చెప్పి ఆ దేవుడు ఎఫ్రాయిము తోటి చెప్తా ఉన్న మాట మనకి అర్థమవుతూ ఉంది. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు అక్కడ మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో కదా, 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం 4వ వచనంలో నీ భక్తి నిలవకపోవును. ఎలా ఉన్నది అంటే తెల్లవారు కనబడే మేఘంలాగా, పాతకాలము పడు మంచులాగా, ఇంకెలాగా కిటికీ గుండా పువ్వు పొగలాగా, ఇంకా గాలికి ఎగరగట్టు బొట్టులాగా, కళ్ళెంలో ఉండు బొట్టులాగా, ఆ తర్వాత ఎవరు తిప్పలేని అప్పములాగా. ఇప్పుడు మీరు చదువుకున్న వాక్యంలో గమనిస్తే ఇక్కడ పిరికి గుండె గల గువ్వ వంటి వాడు ఆయన మనం చదువుకున్నాం. ఎవరు? ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వ. దానికి ముందు ఒక మాట ఉంది, బుద్ధి లేని. ఏం లేదు చెప్పాలి, ఏం లేదు, బుద్ధి లేదు. ఈరోజు దేవుడి బిడ్డలో అనేక మందికి ఏముండట్లేదంటే బుద్ధి ఉండట్లేదు. ఏమన్నా అలా చెప్తే మీకు కోపం వస్తుందా కదా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక అనగానే ఆమేన్ అంటారు. దేవుడు మీకు ఇల్లు ఇవ్వను గాక అనగానే ఆమేన్ అంటారు. మాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఎంత ఇష్టమో, మా పాస్టర్ గారికి మేము ఇల్లు కొనుక్కోడు ఎంత ఇష్టమో. నిజంగా మీరు కొనుక్కోవడం, మీరు ఆశీర్వదించబడడం మంచిది. నిజంగా సంతోషిస్తాను. నేను నిజంగా చెప్తున్నాను అన్నమాట, హృదయపూర్వకంగా చెప్తున్నా. మీ వాళ్ళు ఎవరో సంతోషపడతారో లేదో కానీ విశ్వాసులు ఏదన్నా కొనుక్కున్నారన్నా, ఏదన్నా చేశారన్నా నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మీరు బాగుండాలి, అది మా ఉద్దేశం అయింది. మీరు గమనించండి, ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే దానికంటే ప్రాముఖ్యంగా మీరు ఎందులో బాగుండాలో తెలుసా? ఎందులో బాగుండాలి? ఆత్మీయతలో బాగుంది. ఈ భూమి మీద నువ్వు 5 కోట్లు ఇల్లు కట్టుకుంటే నేను మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేదు అనుకోండి, అక్కడ నాకు మెప్పు ఘనత కలగదు. పౌలు భక్తుడు అంటాడు కదా, నా మెప్పు, నా ఘనత, నా కిరీటము మీరే అంటాడు. ఒక సేవకుడికి విశ్వాసులు ఆత్మీయంగా ఎదిగినప్పుడు బాగా సంతోషం అన్నమాట. అందుకే గాయం వర్ధిల్లుతున్నప్పుడు యోహాను నాకు ఎంతో సంతోషం కలుగుతుందయ్యా, నువ్వు అలాగే అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీ గురించి ఏం చేస్తాను, ప్రార్థనలో మర్చిపోకుండా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని యోహాను పత్రికలో రాస్తాడు. మీరు గమనించండి, దేవుడు వాక్యాన్ని మనము విందాం దయచేసి త్వరగా ముందుకు వెళ్తే 11వ వచనంలో అంటున్నాడు, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. గువ్వ కోసం చెప్తాను అనుకున్నాను. అయితే ఇప్పుడు ఎక్కువ మాటలు చెప్పడానికి సమయం లేదు కానీ 1-2-3 మాటలు నేను త్వరగా చెప్తాను. గువ్వ అన్నిటికంటే, ఎగిరే పక్షులన్నిటికంటే భయపడే జీవి, భయపడే పక్షి. అది ఒక పావురానికి జాతికి చెందిన పక్షి అన్నమాట.
మీరు పావురం లాగే అనిపిస్తుంది కానీ అది పావురం కాదు. పావురానికి కూడా చాలా భయం, పావురానికి కూడా చాలా భయం. మొన్న మేము బయట నిలబడ్డాము, రోడ్డు మీద నేను, రాజు గారు, సత్యబాబు అని అందరూ నిలబడ్డాము అన్నమాట. కింద నిలబడి మాట్లాడుతుంటే మా ఇంటి ముందు మానవుడి ఆయన పక్షులకి మేత వేసాడు, పావురాలు వచ్చి తింటా ఉన్నాయి. నేను అనుకోకుండా చప్పట్లు ఏం చేశాను, ఇలా కొట్టాను. కొట్టిన వెంటనే ఒకేసారి ఎగిరిపోయింది. అంటే ఇక్కడ చప్పట్లు కొట్టినా కూడా ఆ పావురం ఏం చేస్తాం, అవతల రోడ్డు పక్కన ఉన్న ఆ పావురం ఏమవుతుంది, భయపడిపోతుంది. మీరు గమనించండి, ఒక్కొక్కరికి ప్రతిదీ భయం. అమ్మా భయం కాదు, చెప్పండి భయం కాదు. ఇప్పుడు ఎంత భయం అంటే మా విరాట్ వచ్చాం కానీ ఇప్పుడు పక్కోడు తుమ్మినా, చెప్పండి పక్కోడు తుమ్మినా, పక్కోడు దగ్గొచ్చినా, పక్కోడు మాస్క్ పెట్టుకోకపోయినా మనకి ఏమేసేస్తుంది? దేనికి భయం? దేనికి భయం చెప్పండి. కరోనా అంటే భయం. నాకు అప్పుడప్పుడు నాకు కరోనా వచ్చాక అర్థమైంది, నాకు కరోనా వచ్చాక అర్థమైంది. ఏమనంటే చచ్చిపోవాలనంటే కరోనాతో చచ్చిపోవచ్చు, యాక్సిడెంట్తో చచ్చిపోవచ్చు, ఇంకేదో రోగం వచ్చి చచ్చిపోవచ్చు. ఒక శాస్త్రవేత్తకి ఒక రోగం వచ్చిందంట, ఒక శాస్త్రవేత్తకి ఒక రోగం వచ్చింది. ఆ రోగానికి వైద్యం ఏంటో డాక్టర్లే కనుక్కోలేకపోయారంట. విచారకరం ఏంటంటే ఈ శాస్త్రవేత్త కూడా రోగాల మీదే శాస్త్రాన్ని నేర్చుకున్న ఆయన, రోగం మీద ఈయన పనిచేసి ఆయన మందులు కనుక్కునే ఆయన, ఈయన రోగానికి ఆయన ఏ జబ్బు వచ్చిందో తెలియక ఆయన మందు కనుక్కోలేకపోయాడండి. ప్రస్తుతం కరోనా లాగా. అర్థమవుతుందమ్మా? అయితే ఎవరో చెప్పారంట, ఇంగ్లాండ్ లో పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి అని. అక్కడికి వెళ్తే ఆయనకి ఏమొచ్చిందో తెలుసా? నిరాశ ఎదురైందంట. ఎవరో ఇదేంటో మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి చెప్పాడంట, ఏమన్నా తెలుసా? ఫలానా దేశానికి వెళ్తే, అమెరికాకి వెళ్తే అక్కడ చాలా మిషనరీస్ ఉంటాయి, అక్కడ చాలా బాగా వైద్యం చేస్తారంటే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని అక్కడికి వెళ్ళాడంట. అక్కడ కూడా ఇలా దేశ దేశాలు తిరుగుతూ ఉంటే ఒక సేవకుడు అన్నాడంట, ఏమన్నా తెలుసా? నా దేవుడి దగ్గరికి రా, నిన్ను బాగు చేయగలిగిన దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఆ శాస్త్రవేత్త దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు స్వస్థపరిచాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను, పుస్తకం చదువుతున్నాను, ఆ పుస్తకమే చదువుతున్నాను, ఆయన పేరు మర్చిపోయాను. ఆ తర్వాత అనేక రకాల మందులు కనుగొన్నాడంట ఆయన. మీరు గమనించండి, దేవుడు బ్రతుకులను మార్చే దేవుడు. అర్థమవుతుందమ్మా? కానీ మనకి భయం. అలాగని చెప్పి మనం చాలా విషయాల్లో కొన్ని మానం, కానీ మిగతా విషయాల్లో మాత్రం మనం ఏం చేస్తుంటాం? భయపడతాం. చర్చికి రావాలంటే భయం మనకి కదా, అవునా కదా? చెప్పండి అమ్మా, అందరూ పై చూడండి, బాగున్నారా? బాగున్నారా లేదంటే అవసరం లేదండి. మా బాధలు మీకు చెప్తే మీకు ఏం చూపిస్తుంది? మీరు తీరుస్తారా, ఆదిస్తారు? ఇప్పుడు బాగాలేదండి, ఏం చేసేద్దాం అని చూస్తారు. నాకు అన్నీ బాధలు ఉన్నాయి, నిజం, నాకు అన్నీ బాధలు ఉన్నాయి. అయినా నేను దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉన్నాను. ఆమె చెప్పండి. ఎందుకంటే మా బాధలు ఎప్పుడు ఉండకుండా, నిన్నే చెప్పాను శనివారం, నిన్న మొన్న చెప్పాను, దేవుడంట సుఖ దుఃఖాలను జతపరిచాడంట. అంటే ఇప్పుడు ఈరోజు ఈ సంవత్సరం సంతోషం ఉందనుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమవుతుంది మనకి? దాని వెంటనే ఉంటుంది జత అన్నమాట. దీని జత ఎవరు? సంతోషం జత ఎవరు? దుఃఖం వస్తుంది. దుఃఖం జత ఎవరు? ఈ సంవత్సరం బాధపడితే మా తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. సంతోషపడితే గుర్తుపెట్టుకోండి, అందుకే మనం బాధపడుతుంటేనే మనకు సంతోషాలు ఎక్కువ వస్తుంటాయి. మనం సంతోషపడ్డాం అనుకోండి ఏమవుతుంది? కానీ మనిషి విచారం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాడు, ఎప్పుడు ఉండలేడు కూడా. మీకు ఒక మాట చెప్పి నేను వాక్యంలో చెప్తాను. మనకి యాకోబు గురించి తెలుసు కదా, నేను రాత్రి యాకోబు గురించి చెప్పినప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. యాకోబు బాగా ఇష్టపడిన భార్య చెప్పాలి, అందరూ చెప్పాలి. రాజు అవన్నీ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎవరు పెట్టాడు? ఫస్ట్ ఎవరు పెట్టాడు? లేనా? కాదు, దాసిని పెట్టాడు. దాసిని పెట్టాక, పెద్ద దాసిని చిన్న దాసిని పెట్టాక లేయను పిల్లలు. ఆ తర్వాత రాహేలు, ఎవరిని? రాహేలు పిల్లలు ఎంతమంది? ఒకడే. ఎవరు? యోసేపు లాస్ట్ పెట్టాడు. కానీ ఫస్ట్ ఎవరు పోగొట్టుకున్నాడు?
రాహేలు చచ్చిపోయింది అన్నాడు కదా. ఆ తర్వాత ఎవరు పోగొట్టుకున్నాడు? యోసేపు పోగొట్టుకున్నాడు లేదా? అంటే చచ్చిపోలేదు కానీ కొడుకు చచ్చిపోయాడు అనుకున్నట్టుగా ఆయనకైతే కలిగింది. సరే, నేను ఒక మాట చెప్తాను. ఎంత ఎక్కువ ప్రేమించాడు అంటే బైబిల్లో ఉంటుంది, లేయా కంటే ఎక్కువ ప్రేమించి లేయాను చిన్న చూపు చూడడం మొదలు పెట్టాడంట. ఎవరు? యాకోబు కదా. ఆమె చాలా బాధపడుతుంది, చాలా దుఃఖపడుతుంది. మీరు గమనించండి, ఇష్టమైన భాగం అనుకోండి అమ్మా. నేను అనుకుంటాను లేయా కంటే ఎక్కువ భాగం ఎవరికి ఇచ్చాను కదా. రాయకి ఇచ్చాడు, నగలు వేసుకున్నది, అన్నీ వేసుకున్నది. కానమ్మా చెప్తా, ఇంత అందాన్ని చూసుకుని రాహేలు సంతోషంగా ఉందా లేదా? చెప్పాలి. నాకు మాట చెప్పిన అసలు సంతోషం ఎవరి దగ్గర ఉందో తెలుసా? దేవుడు లేయకి ఇచ్చాడు. ఆమె మనం అనుకుంటాం అందంగా ఉంటే సంతోషం, డబ్బు ఉంటే సంతోషం, వస్తువు ఉంటే సంతోషం, అయ్యి ఉంటే సంతోషం అని మనం అనుకుంటాం. కానీ తల్లి అనే సంతోషాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? లేయకి ఇచ్చాడు. గమనించండి, చూస్తున్నారు చాలా మంది మగవాళ్ళు, ఇది అందగతే కానీ ఏమనుకుంటున్నారు? గొడ్రాలురా అని చెప్పి అంతా ఉంటే ఆ సూటిపోటు మాటలకి ఆ బాధ ఎంత కలుగుంటుంది. ఇంకో మాట చెప్తున్నా, మీరు గమనించండి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు లేయా దుఃఖపడిన దానికంటే లేయా రాహేలు ఎక్కువ ఏడిపించిందని చెప్తాను. ఎందుకు తెలుసా? నీ దగ్గర భర్త ఉంటే నా దగ్గర 4 పిల్లలు ఉన్నాయా? నీ భర్త నన్ను ఎక్కువ ప్రేమించాడు అని చెప్తా ఉంటే రాహేలుకి ఎక్కలేని కోపం వస్తూ ఉంది, ఎక్కలేని దుఃఖం వస్తూ ఉంది. అక్కడికంటదే, ఇదిగో నాకు పిల్లల్ని ఇస్తావా లేకపోతే చచ్చిపోమంటావా? అందలేదు. అంటే లేకి ఎంత దుఃఖం వచ్చి ఉంటారు, రాహేలుకి ఎంత దుఃఖం వచ్చి. నేను అంటాను, వస్తువులు బట్టి కలిగే ఆనందం వదిలేవు. నిజం చెప్తుంది, దేవుడు ఇచ్చే ఆనందము మనకి ఏమున్నా లేకపోతే సంతోషంగా ఉండదు. నిజంగా జబ్బు ఉంది, ఎవరికి జబ్బుకోండు, కానీ 4 పిల్లలు కొమ్ము పట్టుకుని ఆడుకుంటుంటే ఆ ఎదురింట్లో ఉన్న శని చూసి ఎంత దుఃఖపడి ఉండదు. మనం అన్నీ ఆలోచించాలి. నిజంగా మీరు గమనించండి. కానీ ఆఖరికి అడుగు పొందుకుంటే ఎంత ఏడ్చుండొచ్చో కదా. రాహేలు ఏడ్చి ఆ ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే అమ్మ ఏడ్చి కొడుకుని పొందుకుంది. ఆ కొడుకు ఐగుప్తు దేశాన్ని అంతటినీ రక్షించి పోషకుడుగా మారాడు. ఆమె మనం గొడ్రాలులాగా ఉండకూడదు, ఆత్మీయతలో గొడ్డిపోయిన తరంగా ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? ప్రార్థనలో గొడ్డితనం ఉండకూడదు. మనకి నిజమైన ఆనందాన్ని అనుభవించలేని స్థితిలో క్రైస్తవులుగా మనం ఏం చేయకూడదు తెలుసా? ఉండకూడదు. ప్రార్థన చేసి పొందుకోండి, దేవుడి దగ్గర సంతోషాన్ని పొందుకోండి, దేవుడి దగ్గర ఆశీర్వాదాలు. నిజంగా సంతోషం, ఆ సంతోషం ఉంటే మనం ఎలా ఉంటాం? పోగొట్టుకున్నట్టుగా కొంచెం అర్థమవుతుందమ్మా. ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్దామా అన్నట్టుగా ఉంటాం. ఎప్పుడు ఆరాధన చేద్దామా, ఎప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారా, ఎప్పుడు ఆరాధన చేస్తారా అన్నట్టుగా కూర్చుంటాం. కానీ ఇప్పుడున్న క్రైస్తవ జనం ఎలా ఉన్నా తెలుసా? ఎప్పుడు వెళ్ళిపోతుందా అనిపిస్తుంది మనుషులు. మీరు గమనించండి, ఎఫ్రాయిము గురించి మనం వద్దాం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వాయను అని అంటున్నాడు. మీకు ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్తాను. మొట్టమొదటి మాట నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే బుద్ధి లేని తనం. ఏదో బుద్ధి లేని తనం గురించి బైబిల్లో చాలా మాటలు ఉన్నాయా లేదా? అమ్మ చెప్పాలి, ఉన్నాయా లేదా? ఉదాహరణకి నేను చెప్పి తోటలకు ముందుకు వెళ్తాను. దయచేసి రెఫరెన్స్ అవసరం లేదు, మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక బుద్ధిహీనుడు కనపడతాడు. ఎవరు? ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుడు. ఎవరు? రాతి మీద పునాది వేసుకున్నవాడికి బుద్ధిహీనుడికి ఒక తేడా ఉంది. రాతి మీద పునాది వేసే దగ్గర నేను ఎవరో నాకు ఒక చిన్న ఫోటో పంపించారు. ఫోటో పంపిస్తే ఆ ఫోటో చూస్తున్నాను అనమాట. బుద్ధిహీనుడి ఇల్లు చాలా ఎత్తుగా కట్టుకున్నాడు. అంటే పునాది ఉంది, ఆ పునాది బండ మీద వేసాడు. బండ అంటే చిన్న కొండలాగా ఉంది, ఆ కొండ మీద వేసాడు కాబట్టి ఆ ఇల్లు నిలబడ్డాడు. బుద్ధిహీనుడు కింద మట్టి మీద బొమ్మలో కట్టుకున్నట్టుగా చూపిస్తున్నాడు. ఆ ఇల్లు కూలిపోయింది.
కూలిపోయి. ఈరోజు మీరు గమనించండి, దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తున్నాం కానీ దేవుడి వాక్యాన్ని విని కూడా అనుసరించని వాడు ఏమై అన్నాడు చెప్పాలి. ఏమై అన్నాడు? మనందరూ వాక్యం వింటామా? చెప్పండి, వింటామా లేదా? అందరు చెప్పండి. అక్కడ గట్టిగా అవుతుందని మిమ్మల్ని నోరు తెప్పిస్తాను. మీరేమో అని ముక్తున్నారు. మోపండి, గట్టిగా చెప్పండి. కరెక్ట్గా వాక్యం స్టార్ట్ చేశారు. పాటలు వచ్చినా కూడా దుమ్మిలో పోదునేమో. వాక్యం స్టార్ట్ చేశాక అక్కడ స్టార్ట్ అయింది. మరి మీరు నోరు తెరాలి కదా, తెరాలా లేదా? అది మీరు గమనించండి. వాక్యం వింటున్నారా లేదా? దాన్ని అనుసరిస్తున్నారా లేదా? చెప్పండి. ఎంతమంది ఒకవేళ మీరు హృదయం చేసుకుని కాబట్టి నేను హృదయపూర్వకంగా దేవుడి వాక్యాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు మనం ఉన్నాం. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు అని అంటే 10, 15, 5, 6, 3, 4 ఇలా చెప్తావు. సరే, నువ్వు వాక్యాన్ని అనుసరించడంలో మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యాన్ని అనుసరిస్తున్నావు అని నేను అడిగితే మన దేవుడు ఏం చెప్తున్నావు? ఇక్కడ చాలా మంది బుద్ధి లేని అప్రాయములు ఉన్నారేమో. ఎవరు చెప్పాలి? ఎవరు తెరవాలి? ఎవరు? బుద్ధి లేని అప్రాయములు. వాక్యాన్ని వింటారు కానీ ఏం చేయరు? ఇల్లు బురదలో పెట్టుకుంటారు, ఇల్లు మట్టిలో పెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇంకో మాట చెప్తాను. మత్తయి సువార్త అదే పుస్తకంలో 25వ అధ్యాయం. ఈ సంవత్సరం లేదు మనకు తెలిసినవి అయ్యాయి. అక్కడ ఒక 5 బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఎవరు? మనకంటే తెలుసు, తెలియదు. రెఫరెన్స్ చెప్పమని చెప్పారు. చూడండి, 5 అంటే చాలు, మీకు అర్థమైపోతుంది. 1 అంటే చాలా అర్థమైపోతుంది కదా. మీరు గమనించండి. ఇప్పుడు అక్కడ ఒక 5 కనబడుతున్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైందంట. ఆలస్యం అవ్వగానే ఏం జరిగిందో తెలుసా? అందరూ కొనికి నిద్రించారు. కొనికి నిద్రించారు. అయితే మధ్యరాత్రి వేళ ఒక స్వరం వినబడుతుంది. ఏమైనా తెలుసా? పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కోండి అనగానే అందరూ లేచారు. ఆ శబ్దానికి అందరూ లేచారు. అందరూ దివిటీలు వెలిగిస్తున్నారు. దివిటీలు ఉన్న ఆవిడే పెళ్లి కుమార్తె. ఏంటి చెప్పండి? ఎవరు పెళ్లి కుమార్తె? ఎవరు పెడితే వారు పెళ్లి కుమార్తె అనుకోవడానికి లేదు. దివిటి ఉండాలి. దివిటి వెలుగుతున్న ఆవిడే పెళ్లి కుమార్తెగా భావించారు. అక్కడ మీ దగ్గర దివిటీలు ఉన్నాయో లేదో, అందులో నూనె ఉన్నదో లేదో కదా, ఆలోచించి. పెళ్లికి ఎవరు పెడితే పెళ్లికి వెళ్ళి మనం ఎవరు పెడితే వాళ్ళు పెళ్లి కూతురు అనుకుంటామా? చెప్పండి. పెళ్లి కూతురు కంటూ ప్రత్యేకత ఉంటుంది. మన వాళ్ళు ఇంకా ప్రత్యేకత చేశారు. ఏమని? వైట్ డ్రెస్ చేశారు. వైట్ డ్రెస్ చేశారు. ఇంకేం చేశారు? ముసుకేసారు. నేను మనం కామన్ అడిగాను, అసలు బైబిల్లో ఎక్కడ ముసుకుందని అడిగాను. బైబిల్లో పెళ్లికి వేరు ఎక్కడ వేసుకోమని ఉందని అడిగాను. కామన్ కష్టం కదా. ఎక్కడుంది కామన్ చెప్పు, అసలు ఎందుకు ఇది వచ్చింది మన క్రైస్తవ్యంలోకి అని అడిగాను. ఆవిడ ఆలోచన అటు చేసి ఇటు చేసి, మరి ఇస్సాకు దగ్గరికి రెబెకా వచ్చేటప్పుడు ముసుకేసింది కాదు. ఏమేసింది చెప్పండి? ఏమేసింది? ముసుకేసిందిగా అంటే అది ఎందుకోసం వేసింది? మర్యాద కోసం వేసింది. దేనికోసం వేసింది చెప్పాలి? దేనికోసం వేసింది? మర్యాద. భర్త దగ్గర ముసుకేసుకుందాడు. అది కూడా చీర వేసుకుందో మరి పొంగి వేసుకుందో ఏం వేసుకుందో తెలియదు కానీ వేరు వేసుకోలేదు. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు ఎలా ఉన్నాయంటే అమ్మ ముసుకుంటేనే చెప్పండి, ముసుకుంటేనే పెళ్ళి. ఆ ముసుగు ఎవరు తీయాలి? మళ్ళీ అప్పుడు అడుగుతారు, పాస్టర్ గారు నీ అమ్మాయిని చూసావా కదా. మీరు గమనించండి, మన క్రైస్తవ్యంలో కూడా కొన్ని ఆచారాలు మనం తెలియకుండానే మనం పాటించేస్తున్నామేమో అనిపిస్తుంది. అవునా కదా? ముసుగు పెళ్లి కొడుకోలేదా వాళ్ళు? పెళ్లి కొడుకు కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయి. 15,000 చీర కొనుక్కుంటారు కానీ అమ్మ 500 ముసుగు కొనుక్కోదండి. ఎవరు కావాలి చెప్పండి? ఎవరు కావాలి? మనం పాస్టర్ గారికి చెప్పాలి ఈ మాట. గమనించండి, ప్రస్తుత వాక్యం ఎట్టిపోతుందో, క్రైస్తవం ఎట్టిపోతుందో మనకి ఏమవుతుందో తెలుసా? అర్థం కావట్లేదు. వీళ్ళందరూ లేచారు. 10 మంది లేచారంట. 10 మంది లేచి డ్యూటీ వెలిగిస్తున్నారు. కానీ అందులో 5 ఎలగట్లా. ఏమట్లా? ఎలగట్లా. నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఆ డ్యూటీ మన చేతిలో ఉందనుకున్నాం.
మన దివిటీలో నూనె ఉందో లేదో అని ముందు తెలుసా తెలియదు చెప్పండి, తెలుసా తెలీదా? బరువులు బట్టి అమ్మ అందులో నూనె ఉందో లేదో మనకి అర్థమైపోతుంది. కానీ వీళ్ళు దివిటీలు అయితే పట్టుకొచ్చారు, కానీ నూనె లేని సంగతి తెలుసు కూడా ఏం చేస్తారు తెలుసా? మేము పెళ్లి కూతుర్లమే, మేము రక్షితంగా ఉన్నాము అని అనుకుని లోకాన్ని మోసపుచ్చుతున్నారు. వారికి వారే మోసపోతున్నారు. ఈరోజు మనం లోకాన్ని మోసపుచ్చుతున్నాం, అవునా కదా? మీరు ఆలోచించండి. మేమంటే దేవుడు పెట్టినామండి, మా సంఘం అంటే నిప్పు, అగ్గి 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 అని అంటారు. ఏది ఏది నీలో ఏది? నేను మాట చెప్పిన, ఇప్పుడు మనలో అగ్గి ఎలా ఉందని అంటే కొంతమందిలో మంట వేసాక ఆరిపోయాక ఏం మిగులుతుంది? కొంతమంది ఆత్మీయులకు బూడిదన్నమాట. ఎందుకు? కర్రలు లేవు, పుల్లలు లేవు, అగ్గి లేదు, అందుకే అలా ఆరిపోయిన స్థితిలో వెళ్ళిపోయారు కొంతమంది. నువ్వే స్థితిలో ఉన్నావు ఈరోజు? నువ్వు పరిశీలన చేసుకో. నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. అన్నిటికీ బాగుంటావు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మేము మాట్లాడుతాం. ఈ మధ్యకాలంలో మనలో ఒకరు వస్తే ఒకరు రాలేదు, అవునా కదా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను. భార్య వస్తే చెప్పండి, పిల్లలు రాలేదు, పిల్లలు వస్తే చెప్పరు. ఆ రీతికి చెప్పలే. ఏ అంటే పిల్లలు చూసుకోవడానికి ఉండాలి కదండి అని అంటారు. మంచిది అమ్మ. ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళారా? లాక్డౌన్ వచ్చాక పిల్లలు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళారా? లేదా? అలా చూస్తున్నారేంటి? ఇవాళ పాస్టర్ అనే టాపిక్ చేసి అనుకుంటున్నాను. పాపం రాజుగారు పాపం ఇలా తీసుకొచ్చారు. నేను అమ్మగారిని తీసుకురమ్మను. పెళ్ళిళ్ళకి వెళ్తాం, శుభకార్యాలకు వెళ్తున్నాం, అన్నిటికి వెళ్తున్నాం, కానీ దేవుడి సన్నిధికి వస్తే ప్రభుత్వం అని చెప్పారు కదండి. నిజమే, ప్రభుత్వం చెప్పారు, కానీ దేవుడి సన్నిధికి మనం వెళ్ళాలనే ఆలోచన తప్పనుంటే ఏదో మార్గం మనం చెయ్యాలన్న ఆలోచన ఉంటే అది ఎలా ఒకరికి సాధిస్తాం. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం నేను ఎవరిని ఉద్దేశించి మాటలు చెప్పట్లా. నేను ఇందాకే చెప్పాను, దేవుడు అంటే లోకం అంటే మనకి వాళ్ళు ఎవరంటే లోకం మనకి ఎవరంటే లోకం గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుడికి ఏ స్థానాన్ని ఇస్తున్నావో దేవుడు నిన్ను అంతగా ఇచ్చేస్తాడు. నువ్వు దేవుడికి ఇచ్చే స్థానం నీ హృదయంలో చిన్నదైతే నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. నేను నిజంగా అంటాను, మన పరిస్థితి మారాలి, మన బ్రతుకు మారాలి. నిజం చెప్తున్నాను. చూడండి, బుద్ధిహీనుల పనులు ఎలా ఉంటాయో 2-3 చూపించి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. చూడండి అమ్మ, దయచేసి 107వ కీర్తనలో నుంచి ఒక మాట చదువుకుందాం. 107వ కీర్తన 17వ వాక్యాన్ని చదువుతాం. చూడండి, బుద్ధిహీనుల పని ఎలా ఉంటుందో ఒక్కొక్క వాటిని చూపిస్తాను. త్వరగా మనం ముందుకు వెళ్దాం. చూడండి, 107వ కీర్తన 17వ వచనం చదవండి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను అమ్మ ఏం తెచ్చుకుంటారంట? చెప్పాలి, ఏం తెచ్చుకుంటారంట? బాధ తెచ్చుకుంటారు. వీళ్ళకి ఎవరో బాధపరచాల్సిన అవసరం లేదు, వీళ్ళంతటా వీళ్ళే బాధ కావాలని కూడా తెచ్చుకుంటారు. ఎందుకనంటే వీడి ప్రవర్తన లాంటిది, దుష్ట ప్రవర్తన. ఏ ప్రవర్తన? బైబిల్లో మాట్లాడుతున్న దుష్ట ప్రవర్తన మంచి నడవడికను చెప్పేస్తారు. బైబిల్లో అలాగా చెడిపోయిన ప్రవర్తన చాలా మంది ఉన్నాయా లేదా? చెప్పాలి, ఉన్నాయా లేదా? ఒక మాట చెప్తాను అందరూ కూడా. మీరు నావే చూడండి, అందరూ మనం దేవుడికి మర్యాద ఇవ్వాలా లేదా? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడికి మర్యాద ఇవ్వాలా లేదా? మీరు అందరూ ఇష్టం లేదా? చెప్పరేంటి? పాస్టర్ గారు ఇవ్వలేదు చెప్పాలనుకున్నాడు, చెప్పిన వదిలేగా లేడని పంపి. సరే మీరు చెప్పండి, దేవుడికి మర్యాద ఎంతమంది ఇస్తున్నారు? చెప్పరేంటమ్మా, గట్టిగా చెప్పండి. ఇస్తున్నారు కదా? ఇతనంటూ చెప్తుంది. ఇతనం అంటే పాస్టర్ గారు ఏమంటారో అని బాధ. ఇంకా మనం నిజం చెప్పాలంటే దేవుడికి మర్యాద ఇవ్వాలి. నిజం, మర్యాద అప్పుడు దేవుడు వచ్చాడు, మనం ఏం చేద్దాం? ఇప్పుడు మీరు గమనించండి, ఫోన్లతో ఆడుకుంటాము. ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ఆయన ముందు మనం కూర్చున్నాం. ఎలా కూర్చున్నాం? ఇప్పుడంటే మర్యాదలు తగ్గిపోతున్నాయి, కానీ ఒకప్పుడు మర్యాద సాధించాలి. అల్లుడు ఎదురుకుంటే అత్తగారు కూర్చునేది,
కాదు. అల్లుడు ఎలా వస్తున్నాడంటే ఇప్పుడు ఈ బొమ్మను బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అంత మర్యాద నేను చేయమని చెప్పట్లా. సరే, భర్త వచ్చాడు, భార్య అంటే లేచి నిలబడేది. ఇప్పుడు కాకపోతే కాలు మీద కాలేసుకుని పడుకుంటాను, నువ్వు వస్తే నాకేంటి, రాబోతే నాకేంటనే పరిస్థితి ఉంది. గమనించండి, ఒక మన నిజంగా చెప్పాలంటే దేవుడికి మనం మర్యాద ఇస్తే మనకెంత దేవుడు. నిజం చెప్తాను, ఈ రోజుల్లో మనుషులు దేవుడికి మర్యాద ఇవ్వట్లేదు. నిజం చెప్తాను, మీరు గమనించిన ఆ మధ్య క్రిస్మస్ మీటింగ్ అయింది బాలాజీ క్రిస్మస్ మీటింగ్ అయితే అది రాజకీయ మీటింగ్ అనమాట. ఏ మీటింగ్? ఆ రాజకీయ మీటింగ్ని ఎవరు నడిపించారంటే క్రైస్తవ పక్షాన్ని ఆయన నడిపించారు. ఆయన ఏం చేశాడంటే, మన వాళ్ళు 10ంటికి మీటింగ్ అంటే ఎన్నింటికి వస్తారు? 11ంటికి వస్తారు. రాజకీయ నాయకులు 10ంటికి మీటింగ్ అంటే వాళ్ళు ఇంచుమించుకు టైంకి వచ్చేస్తారు కదా. ఆయన ఏం చేశాడంటే, అమ్మ మన వాళ్ళు ఎవరో రాదని తెలిసి అక్కడక్కడ అన్నిలందరినీ పోగేసాడు. ఆ 500 ఇస్తాడు, ఒక జత బట్టలు వస్తుంది అని చెప్పి పోగేసాడు. నిజం నిజం, అబద్ధం చెప్పబడ్డాడు, దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. మీరు గమనించండి, ఎప్పుడైతే పోగేసాడో ఈ పోసం ఉంది కదా, ఈవిడి ఆ సాయిలో లేవడం కదా, ఆవిడ అందరూ బొట్లు పెట్టుకుని వచ్చేసారు అక్కడ. ఇప్పుడు ఆ మంత్రి వచ్చి, ఎవరు? మల్లారెడ్డి వచ్చాడు. మల్లారెడ్డి వచ్చి క్రైస్తవులకి సేవ పంచుతున్నాను అని చెప్పి ఏం చేశాడు, ఒక పొట్టం ఎత్తున్నాడు, పేర్లు పిలుస్తున్నారు. ఎవరి పేర్లు? ఎవరి పేర్లు? ఏళ్ళ అందరూ వస్తా ఉన్నారు. నేను కుర్చీలో కూర్చుని నవ్వుకుంటున్నాను. నువ్వు మరి ఏం చేస్తున్నాను? ఆఖరికి అయిపోయాక ఆ రాజశేఖర్ అంటున్నాడు, ఏమండి మీ పాస్టర్లు ఇంతే అని నాకు తెలుసు, మీ విశ్వాసులు ఇంతే అని నాకు తెలుసు, మీరండి టైంకి రారండి. దేనికి రారు? అన్ని టైంకి వచ్చారు. ఎందుకోసం? 500 కోసం ఒక జత బట్టలు వస్తాయి. మనం దేవుడి సన్నిధికి ఎందుకు వెళ్తున్నామో ఆలోచన లేకుండా వస్తున్నాక, దేవుడు వస్తున్నాడు అని తెలిస్తే నువ్వు ఎన్నింటికి వస్తావు ఇక్కడికి? దేవుడు వస్తున్నాడని తెలిస్తే ఎన్నింటికి వస్తున్నావు ఇక్కడికి? 8:30 కావాలంటే ఎన్నింటికి రావాలి? దేవుడు మర్యాదను మర్చిపోతున్నాడు. దేవుడు మర్యాదను మర్చిపోవడం కూడా బుద్ధిహీనతే. ఒక మాట చూపిస్తాను చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ సందర్భం ఏంటో మీకు చెప్పిన ముందుకెళ్తారు. అశ్షూరు రాజు ఇశ్రాయేల్ చెరకు తీసుకెళ్ళిపోయాడు. అశ్షూరు రాజు ఇశ్రాయేల్ ఎక్కడ తీసుకెళ్ళాడు? అందరూ చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్ళాడు? చెరకు తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ రాజ్యంలో, అశ్షూరు రాజ్యంలో వారికి ఒక భాగాన్ని ఇచ్చాడు. ఆ భూభాగంలో వారు ఉంటా ఉన్నారనమాట. ఆ భూభాగంలో వారు ఉంటా ఉంటే ఈ అశ్షూరీయులు భూభాగంలో ఉంటున్న ఇశ్రాయేల్కి దేవుడంటే భయము లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే మర్యాద కూడా లేదు. ఏం లేదు? చెప్పాలని చెప్పాలి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఇంకేం లేదు, మర్యాద కూడా లేదు. ఇప్పుడు ఇంత పెద్ద బాలాజీ నగరంలో అనుకుందాం, ఇంత పెద్ద బాలాజీ నగరంలో మనము ఇశ్రాయేల్ అనుకుందాం. ఈ చంద్రగిరి కాలనీ, చంద్రపురి కాలనీ ఏంటి? మన అందరూ క్రైస్తులే. చూడండి, పక్కనున్న ఫైరింగ్ గడ్డ దగ్గరికి సింహాలు రావట్లా, వెనకాలన్న వికలాంగుల కాలనీ దగ్గరికి కూడా సింహాలు రావట్లా. అమ్మ అక్కడున్న జ్యోతి కాలనీలోకి రావట్లే. ఎక్కడ పడుతున్నాయి సింహాలు? ఎక్కడ పడుతున్నాయి? చంద్రపురి కాలనీ మీద పడుతున్నాయి. ఎక్కడ? చంద్రపురి మీద కాలనీ మీద పడి ఇశ్రాయేలీలే చంపుతున్నాయి. ఎవరిని? ఇశ్రాయేలీలే చంపుతున్నాయి. మీరు గమనించండి, ఇలా చంపుతూ ఉంటే ఇశ్రాయేల్ అనేక మంది చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు తెలుసా? ఏమైంది? సింహాలు చేస్తున్నాయి. మీరు గమనించండి, సింహాలు చంపేస్తున్నాయి. చూడండి, కిందకి వెళ్దాం. 26వ వచనం. అమ్మ చంద్ర
ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపెను. ఇశ్రాయేలీయులు దేవుని మర్యాద వారికి తెలియనందున చూడండి, సింహములను వారిని చంపుచున్నవని వారు అశూరు రాజుతో మనవి చేయగా, ఎవరితో చెప్తున్నాడు? ఆఖరికి ఈ గొడవ ఎక్కడికి వెళ్ళింది? ఏషియా గారి దగ్గరికి వెళ్ళింది. మీకు అర్థం అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళింది? గమనించండి. ఎందుకు ఇలాగైపోయింది, ఎందుకు ఇలా చూపుతున్నాయి అని ఆలోచన చేస్తే ఇశ్రాయేలుకి ఎవరి మర్యాద తెలీదు, ఆ దేవుడి మర్యాద ఎవరికి తెలీదు, వాళ్ళకి తెలియదు. మీరు గమనించండి, దేవుడు మర్యాద తెలియని జీవితాలు మనం జీవిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం అనుకుంటాం దేవుడు ఏం చూడండి, దేవుడు ఏం అడగడండి, దేవుడు అసలు ఏం పట్టించుకోవడానికి మనం అనుకుంటాం. నేను అంటాను, నిజంగా కనుక మనం మారితే ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు మనం ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు నేను మన చెన్నైరాజు బండి వేసుకెళ్ళాను, నా బండి కాదు కదా, ఇష్టమైనట్టు వెళ్ళిపోతున్నాను. నా బండి అంటే ఎంత జాగ్రత్త కదా, ఇష్టమైనట్టు నడుపుతున్నాను అనుకోండి, దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? మరి నీ బండి అంటే ఒకలాగా నడుపుతున్నావు, ఆయన బండి అంటే ఒకలాగా. చిన్న విషయమే, దేవుడు హెచ్చరిస్తాడే హెచ్చరించాడు. ఆలోచించి, చిన్న గ్లాసు, అమ్మ ఏ గ్లాసు? మనము బాలిస్తాం, ప్లాస్టిక్ గ్లాసు ఉంటుంది కదా, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మన పిల్లలకి ఆ గ్లాస్ మన ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుందా అని అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు అనిపించింది, నేను చెప్తున్నాను. ఇప్పుడు నీకు అనిపించింది, నువ్వేం చేద్దాం? పాస్టర్ చూసారు ఏంటి అక్కడ బకెట్లోనే కదా ఏం బాగుంటుంది అని చెప్పి ఏం చేయవు, మెల్లిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేవి. ఓ నిజంగా నీకు కావాలనిపిస్తే ఫాస్ట్గా ఒక గ్లాస్ పెట్టుకెళ్ళమంటారా అని అడుగుతారు. అవునా కదా? చెప్పండి, అవునా కాదా? మీరు గమనించండి, మనం చిన్న చిన్న విషయాలు తప్పిపోతున్నాం అంటే దేవుడు మనల్ని హెచ్చరించట్లేదంటే, హెచ్చరించినా కూడా నువ్వు దేవుడి సన్నిధిలో లోపడతాడు. చూడండి, అక్కడ జరిగిన సంఘటన కూడా చెప్పి త్వరగా ముందుకు వెళ్ళిపోతాం. చూడండి, అక్కడ మీరు గమనించండి, అక్కడ మనం త్వరగా ముందుకు వెళ్తాం. చూడండి, ఒక్క మాట చదువుకుని ముందుకు వెళ్దాం. మర్యాద నేర్పించమని చెప్తున్నాడు. చూడండి 27వ వచనం. 27వ చూడండి, ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పించాలనుకుంటున్నారు మర్యాద? ఒక అన్యుడు ఎవరికి మర్యాద నేర్పించాలని చూస్తున్నాడు? అది మన పరిస్థితి. నేను ఒక మాట అంటాను, కొన్ని సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, కొన్ని సందర్భాలు మనకంటే అన్యులు నయం అనిపిస్తుంది. వాళ్ళు ఐకమత్యంగా ఉంటున్నారండి, వాళ్ళ రక్త సంబంధాలు బాగుంటున్నాయండి. నిజం చెప్తున్నాను. మరి గమనించండి, వాళ్ళు కరెక్ట్గా జీవిస్తున్నారండి. మన దగ్గరకు వచ్చేసరికి మాత్రం అమ్మా గ్రూపులుగా మారిపోతున్నాం, గుంపులుగా మారిపోతున్నామా? ఒకరంటే ఒకరికి పడతలా. అశ్షూరు రాజు ఒక యాజకుడిని తీసుకెళ్ళి వీళ్ళకి మర్యాద నేర్పించు అని చెప్పి మర్యాద పెడుతున్నాడు. ఎందుకంటే చాలా మందికి బుద్ధి లేనిస్తాం. అందుకే అంటాడు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నారు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. మనం చదువుకుంటున్నాం, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. ఎవరో దేవుడి బిడ్డలే కానీ దేవుడిని ఎరగరట. మీరు గమనించండి, ఇప్పుడు మీరు గమనించండి, మనందరికీ మన తండ్రి ఎవరు తెలుసో తెలీదు. చెప్పండి, తెలుసో తెలీదు? మా నాన్న ఎవరంటే అంటే వెనకాల ఉన్నారని చెప్తారు. ఇప్పుడు మీ నాన్న ఎవరంటే మా నాన్న ఎప్పుడు చనిపోయాడు, కొంతమంది కూడా చనిపోయారని చెప్తారు, కొంతమంది ఊళ్ళో ఉన్నారని చెప్తారు కదా, చెప్తారు చెప్పాలి. మన తర్వాత ఏ పేరైనా సరే స్త్రీల కంటే పెళ్ళయ్యాక మారుతారు, కానీ పురుషులకు మాత్రం సన్నాఫ్ అని మనం తెచ్చేదాన్ని కూడా ఆ పేరు. ఇప్పుడు మీరు గమనించండి, నాన్న ఎవరో తెలియని పిల్లలు ఎవరైనా ఉంటారు, ఏమనలేదు. ఆలోచించండి, ఇక్కడ అంటాడు నా
జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి ఏం లేదంట, ఏం లేదు, తెలివి లేదు. మనం గమనిస్తే నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలు. నీకు బుద్ధి ఉందా? గమనించండి, మనం బుద్ధి ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఒకరికి మంచి చేస్తాం. మనకు బుద్ధి ఉంటే మనం ఒకరికి ఏం చేస్తాం? మంచి చేస్తాం. కానీ మనకు బుద్ధి లేకపోతే ఒకరికి ఎప్పుడు కీడే చేస్తాం. గమనించండి, ఎఫ్రాయిం గురించి చెప్తున్నాడు. ఎఫ్రాయిం బుద్ధి లేని పిరికి గుండె కదా. అంటే ఇప్పుడు ఎఫ్రాయింకి దేవుడు ఎవరో తెలియదు. దేవుడంటే మర్యాద చెప్పాలి, దేవుడంటే మర్యాద తెలీదు. దేవుడి సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో తెలీదు. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలో చెప్పండి తెలియదు. మీరు గమనించండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం త్వరగా ప్రసంగి గ్రంథం 13 బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను. మీరు గమనించండి, మన ప్రవర్తన గురించి ఇప్పుడు ఒక మాట అంటాం. మనం ఊళ్ళో ఒకలా ఉంటాం, ఎక్కడ ఒకలా ఉంటాం కదా. పని దగ్గర ఒకలా ఉంటాం, ఎక్కడ ఒకలా ఉంటాం. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం, మన గురించి అన్నీ తెలిసినవాడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ మన గురించి అన్నీ తెలిసినవాడు ఉన్నాడు అనుకోండి. మనం వాడి ముందు పడాయి కబుర్లు చెప్తాము. చెప్తామా చెప్పాలి? నేనండి ఎంత గొప్ప తెలుసా, నేను ఇప్పుడు చెప్తున్నాను. 1వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్, 2వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్, నేను 7వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాను అనుకున్నాను అనుకోండి. మా నాన్నకంటే తెలుసు. మా నాన్న నా చదువు ఏంటో, నా పద్ధతి ఏంటో అన్నీ తెలుసు. ఆయన ఉన్నప్పుడు చెప్తానే చెప్పండి, ఆయన ఉన్నప్పుడు చెప్తానే చెప్పండి. చెప్పరేంటి? చెప్పు. నా చదువు ఏంటో, నా వానాకాలం చదువులు ఏంటో, నా పరిస్థితి ఏంటో అన్నీ తెలిసినప్పుడు నేను నోరు మూసుకొని ఉంటాను. అవతల ఎన్ని పాపలు చెప్తున్నా సరే మామూలుగా ఉంటాను. మా నాన్న లేడు, ఏం చేస్తాను? పాపలకి వెళ్ళిపోతాను కదా. ఇప్పుడు నేను అంటాను, మన బతికేంటో దేవుడికి తెలిసా తెలియదా? చెప్పండి, తెలిసే తెలియదా? ఒక మాట అంటాను, దేవుడి దగ్గరికి వెళ్ళి మనము ధైర్యంగా నిలబడగలమంటారా? అక్కడ రాయబడిన మాట చూస్తే 3వ వచనంలో బుద్ధిహీనుడు తన ప్రవర్తన గురించి ఏమిటి అని భయం. దేని గురించి భయపడతాడు తెలుసా? తన ప్రవర్తన చూసుకుని తానే భయపడతాడు. నేనంటే ఆ దేవుడు రాకడొస్తే నాకు భయం లేదన్నో అనుకున్నాను. ఇక్కడ దేవుడు రాకడ ఈ రోజు వస్తే నాకు భయం లేదు అన్నవాడు అనుకున్నాను. దేవుడు బిడ్డలమని చెప్పుకుంటూ మనం ఇంకా బుద్ధిహీనులా బతకట్లా? మన ప్రవర్తన చూసి మనకు భయం వేయట్లేదా? మన రోజులు చూసి మనకు భయం వేయట్లేదా? మీరు గమనించండి, దేవుడు వాక్యాన్ని మనం ఆలోచన చేస్తామంటే మనుషులు ఇలాంటి స్థితిలో బ్రతికేసి మనం అనుకుంటున్నారు మేమండి దేవుడు బిడ్డలమండి. గుర్తుపెట్టుకోండి, నేను ఫస్ట్లోనే చెప్పాను, స్టార్టింగ్లోనే నేను ఈరోజు ఒక మాట అన్నాను. ఏమన్నా తెలుసా? నులివెచ్చని స్థితిలో ఉన్న క్రైస్తవుల కంటే దేవుడికి ఒకే ఒక ఉజ్జీవంతో ఉన్న ఒక మనిషి చాలు. ఆ ఉజ్జీవంతో ఉన్న ఆత్మచేత నడిపించబడిన వాడు ఎక్కడైనా సరే బాగుంటాడు. అలాంటి వాళ్ళు 10 మందిని దేవుడి దగ్గరికి ఏం చేయగలుగుతారు? నులివెచ్చగా ఉంటాం మనం. దేవుడి శరీరం అంటే ఎచ్చగా ఉంటాం, బయటకు వెళ్తే సరగైపోతుంది. ఎంతకాలం ఇలాగా? మీ కుటుంబం నిలువెచ్చగా ఉంచకుండా చూసుకోండి, మీ పిల్లలు నిలువెచ్చగా ఉండకుండా చూసుకోండి. మీరు గమనించండి, ఇలాంటి స్థితి మనకు ఉండకుండా ఉండడం మనకి చాలా మంచిది. నిజంగా మనం దేవుడు మాట ఏంటో ఉంటాగానే చూడండి, ఒక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 42 3-4 వచనాలు చదువు. 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువు.
ఇప్పుడు ఏం జరిగిందో ఒక మాట చూపిస్తాను. నేను ఒక మాట చెప్పాక అది చదువుతుంది. బబులోను రాజు నెబుకద్నెజరు ఇశ్రాయేలు అందరినీ చెరకు తీసుకెళ్ళిపోయి ఎవరెవరు వదిలేశాడంటే ముసలోల్ని, కుంటోల్ని, సంటి పిల్లలను వదిలేశాడు. బలంగా ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు వారిలో ఒకడు ఇర్మియా దగ్గరికి వచ్చి చెప్తున్న మాట ఏమంటాడో చూడండి. 2వ వచనం చదవండి. నువ్వు చూచుచున్నావు కదా, చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయును కాక. ఆమేన్ అంటాడు. మీరు గమనించండి. ఇర్మియా చెరకలకు ముందు చెప్తున్నాడు, రే బాబు మీరు బాగుండండి, మీరు బాగుండండి, మిమ్మల్ని సరి చేసుకోండి, మీరు సరి చేసుకోండి, మీరు చెరకెళ్ళే పని ఉండదు అని ఎన్నోసార్లు చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదు, సరి చేసుకోలేదు. ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టారు, ఇదిగో మిమ్మల్ని మీరు సరి చేసుకోవట్లేదు కాబట్టి శ్రమ వస్తుంది, ఉత్తర దిక్కు నుంచి పెద్ద శ్రమ వస్తుంది, ఫలానా రాజు వస్తున్నాడు, మిమ్మల్ని అక్కడ చెరకి తీసుకెళ్తాడు అని చెప్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఎవరు చెప్పాలి, అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. ఆఖరికి బబులోను రాజు వచ్చాడు, అమ్మా అందరిని పట్టుకెళ్ళిపోయాడు. కొంతమంది మిగిలేదు. ఇప్పుడు ఎవరు చెప్పిన మాట నిజమైంది? ఇర్మియా చెప్పిన మాట నిజమైంది. ఇప్పుడు అందరికి అర్థమైపోయింది, నిజంగా ఇర్మియా చెప్పిన మాట నిజమేనా బాబు అని చెప్పి ఆ శేషించిన కొంతమంది ఏం చేశారంటే మిగిలిన కొంతమంది ఇర్మియా దగ్గరికి వచ్చి ఇర్మియా దగ్గరికి అంటారు, అయ్యా మేము ఎంత కొద్దిమంది వాళ్ళను చూస్తున్నాం కదా, మా గురించి నువ్వేం చెయ్యి, ప్రార్థన చెయ్యి, నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి. మేము నడవవలసిన మార్గము ఏంటంటే మేము నడవవలసిన మార్గము, చేయవలసిన పని, చేయవలసిన కార్యమును నీ దేవుడైన యెహోవా మాకు. ఇది మంచి మాట కాదు, చెప్పాలి, మంచి మాట కాదు. మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, దేవుడే కనపడి నేను ఎలా ఉండాలో దేవుడే చెప్తే నేను ఎందుకు నడవను మనకు అనిపిస్తుంది. మనకు అప్పుడు ఆయన దేవుడు మార్చేస్తే అయిపోతుంది కాదు, నన్ను దేవుడే మార్చేసుకుంటే నేను ఎందుకు మారడం, దేవుడే మార్చట్లేదు నన్ను. ఎవరి మీద నిందేస్తాం మనం? ఎవరి మీద? దేవుడు నిన్ను మారమని ఎన్నిసార్లు మాట్లాడాడు నీతో వాక్యం ద్వారా చెప్పాలి, ఎన్నిసార్లు మాట్లాడాడు. ఇప్పుడు ఇలా అంటారు, మేము నడవలసిన మార్గం దేవుడు మాకు చెప్పాలి, మేము చేయవలసిన పని దేవుడు మాకు చెప్పాలి అనగానే అందరూ కలిసి ఇలాగే అన్నారు. 4వ వచనం కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరు చేసిన మనని నేను అంగీకరించుచున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఏమన్నారు? మీ దేవుడు అన్నారు. ఇర్మియా ఏమంటున్నాడు? మన దేవుడు అన్నాడు. అంటే ఇర్మియా ఆలోచనలు వేరు, అమ్మా అక్కడ ఉన్న ప్రజల ఆలోచనలు వేరు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇర్మియాతో మాట్లాడు, వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరిని వెళ్ళొద్దని చెప్పు, ఇక్కడే ఉండమని చెప్పు అని చెప్తా ఉంటే చూడండి. ఇప్పుడు 43వ అధ్యాయం వెళ్ళిపోతాం. అప్పుడు ప్రజలందరికీ ప్రకటించాడండి ఇర్మియా. ప్రకటిస్తే ఏం చేశాడు చూడండి. అక్కడ మీరు ఐగుప్తుకి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఐగుప్తుకు వెళ్ళొద్దని చెప్తాడు. అక్కడ ఒకవేళ అక్కడికి మీరు వెళ్ళినా కూడా తెగులు చేత చచ్చిపోతారు అని చెప్తాడు. చూడండి, అందుకే మీరు ఇక్కడే ఉండండి అని అంటాడు. 22వ వచనం 42వ అధ్యాయము 22. కాబట్టి కాపురం ఉండవాలని మీరు కోరు స్థలంలోనే మీరు ఎక్కడికి మీరు కాపురం ఉండాలనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటున్నారంటే ఐగుప్తుకి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. కాబట్టి ఐగుప్తుకు మీరు వెళ్ళకూడదు. చూడండి 19వ వచనంలో ఉంటారు. చూడండి 19వ వచనం చదవండి ఒకసారి. ఐగుప్తుకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు నేడు మీరు మీకు సాక్షినైతిని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. వీళ్ళందరూ ఐగుప్తు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కాబట్టి దేవుడు చెప్తున్నారు, మీరు ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఎక్కడ ఉండండి, ఈ పాడైపోయిన దేశంలోనే ఉండండి, నేను మిమ్మల్ని బహుగా దీవిస్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాట తీసుకొచ్చి ఇర్మియా ఏం చేశాడు? మిగిలిన జనంతో చెప్పాడు. చెప్తే 43వ అధ్యాయం చూడండి 2వ వచనం చదువు. గర్విష్ఠులందరూ ఇర్మియాతో
ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురం ఉండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను ప్రార్థన చేయమని ఎవరు అడిగారు? చెప్పాలి, ఎవరు అడిగారు? వాళ్ళే అడిగారు. మేమేం చేయాలో చెప్పు, ఎక్కడ ఉన్నాలో చెప్పు, ఏం చేయాలో దేవుని అడిగి ప్రార్థన చేసి చెప్పు బాబా అన్నారు. ఇప్పుడు ఏం చేశాడు ఇర్మియా? సరే బాబు చేస్తాను, మరి మీరు దేవుడు మాట్లాడండి అని చెప్పి, ఐగుప్తుకి వెళ్ళదురా బాబు, వెళితే కూడా మీరు తెగులతో చచ్చిపోతారు, ఆకలితో చచ్చిపోతారు అని చెప్పి ఆ ఇంటికి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మీరు వెళ్ళకుండా మన దేశంలోనే ఉండండి, మన దేశంలో ఉంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్తే మళ్ళీ వెనకొచ్చి అంటున్నారు ఒక మాట, ఏమన్నా దేశం నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏమంటున్నావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మా దగ్గర తిండి ఉంది, మా దగ్గర ఉన్నాయి. చూడండి, అందరూ కూడా ఏం చేశారో తెలుసా? ఐగుప్తుకు వెళ్ళిపోవాలని చూస్తున్నారంట. చూడండి, అక్కడ మీరు వచనం చదివితే మనం 7వ వచనం చదువుతాం. చూడండి, 7వ వచనం. చూడండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వద్దన్న పనే చేస్తారు. మనం కూడా అనేక సార్లు దేవుడు వద్దన్న పని మనం ఏం చేస్తుంటాం? చెప్పాలి, చేస్తామో చేయము. దేవుడు ప్రార్థన చేయమంటాడు, చేయి. దేవుడు ఉపవాసం ఉండమంటాడు, మనం ఏం చేయం? చెప్పాలి, తెలవాలి, ఏం చేయం? ఉపవాసం. కన్నీరు కార్చమంటాడు, కన్నీరు కార్చు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మన బాధల్లో నుంచి వచ్చే ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. నేను నిజం చెప్తున్నాను, సమృద్ధిలో చేసే ప్రార్థన కంటే దుఃఖంలో నుంచి చేసే ప్రార్థన చాలా గొప్పది. అన్న మీరు గమనించండి, అన్న కన్నీరు గార్చి దేవుడి సన్నిధిలో కొడుకుని పొందుకుందమ్మా. ఆ దేశానికి ఒక ప్రవక్తనిచ్చింది అన్న. నిజం, సంతోషముగా ఉన్నదానికంటే బాధల్లో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మనం అలాంటి స్థితిలో ఉండలేకపోతున్నాం. అలా ఉజ్జీవకరమైన ప్రార్థనలో మన గృహంలో కానీ మందిరంలో కానీ జరగలేని పరిస్థితులు వచ్చేస్తుంది. గమనించే దేవుడు వాక్యాన్ని మీరు గమనిస్తే తిరిగి వెళుతున్నారు కానీ వెళ్ళలేని స్థితిలో. ఆఖరికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ అక్కడికి ఎవరు ఎంటర్ అయ్యారో తెలుసా? చెప్పాలి, ఎవరు ఎంటర్ అయ్యారో తెలుసా? బబులోను రాజు అక్కడ సైన్యం పట్టుకుని అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళడం వలన ఐగుప్తంతో పాడైపోయింది. చూడండి, కావాలి అక్కడికి మీరు గమనిస్తే అక్కడికి ఎవరు వెళ్ళారు చూడండి. 10వ వచనం చదువు. ఇదిగో నా దాసుడు బబులోను రాజు నెబుకద్నెజరు నేను పిలిపించి తీసుకొని వచ్చి నేను పాతి పెట్టబడిన ఈ రాళ్ళ మీద ఆయన సింహాసనం ఉంచుదును, అతడు రత్న కంబలిని వాటి మీద వేయించును. చూడండి, అక్కడికి వెళ్ళాడంటే ఆఖరికి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఏం చేశాడంటే 12వ వచనం 13వ వచనం చదివితే 13వ వచనం, అతడు ఐగుప్తులో ఉన్న సూర్య దేవత పట్టణంలోని సూర్య ప్రతిబింబములను విరగొట్టి ఐగుప్తు దేవత గుళ్ళను అగ్ని చేత కాల్చివేసి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలీయులు వెళ్ళి ఐగుప్తు నాశనానికి కారణమైంది. గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి మాట అనకపోతే ఇక్కడ కాదండి కాకినాడ వెళ్ళి బాగుపడిపోతాం, అమలాపురం వెళ్ళి బాగుపడిపోతాం, అమెరికా వెళ్ళి బాగుపడిపోతాం అని అనుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడలేవు. నువ్వు వెళ్ళడం వల్ల ఆ దేశం పాడైపోతావు, ఆ ఊరు పాడైపోతావు. నువ్వు మాట చెప్తే దేవుడికి విధేయత అయిన వాడిని బట్టి దేశము దీవించబడతాడు. మీరు గమనించండి, యోసేపుని బట్టి దేవుడు పోతీఫరుని దీవించాడు. దేవుడు యోసేపుని బట్టి ఐగుప్తుని దీవించాడట. అన్ని దేశాల్లో ధాన్యం అయిపోయింది కానీ ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్న దేశంలో మాత్రం ధాన్యం అయిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి విధేయుడు ఎక్కడ ఉంటాడో ఆ దేశం బాగుపడతాడు. వీళ్ళు వెళ్ళి ఐగుప్తు దేశాన్ని పాడు చేశారట. ఎందుకో తెలుసా? వీళ్ళు బుద్ధి లేని ప్రజలు, దేవుడు మర్యాద తెలియని ప్రజలు. గుర్తుపెట్టుకోండి, నిజంగా మనం దేవుడికి భయపడదు. ఎవరు భయపడాలి? మనం చెప్పాలి, ఎవరు భయపడాలి? కానీ దేవుడికి భయపడడం నేర్చుకోండి, అనేకమైన ఆశీర్వాదాలు మీరు చూస్తారు. నిజం, దేవుడికి భయపడిన యోసేపు తన వస్త్రాన్ని విడిచి పారిపోయాడు. అందుకే దీవించాడు. మనం దేవుడికి ఏమో సినిమా చూస్తున్నాం, దేవుడి భయం నీకు రావాలి. ఎవరి భయం? నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, దేవుడి భయం నీకు రావాలి. ఆ భయం లేని
కూడా ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబంలో సింహాలు ఉంటాయి, నీ పనిపాటులో సింహాలు ఉంటాయి. నువ్వు సంపాదిస్తావు కానీ కనపడదు. నిజం చెప్తున్నా నీ మాటలో. నువ్వు బాగు చేయాలనుకుంటావు కానీ నీ పిల్లల్ని బాగు చేయలేవు. నువ్వు ఆశిస్తే నా పిల్లలు బాగుపడతారనుకుంటావు, బాగుపడలేదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు బుద్ధి లేని తనం మన దగ్గర చెప్పాలి. బుద్ధి లేని తనం మన దగ్గర ఉండకూడదు. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం కొంచెం బుద్ధిహీనత రాసును బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగలు పురుట చేత ఆత్రం ఏమొస్తుందంట? నీ భక్తి అంతా కమ్ముపడుతుందేమో, నీ కుటుంబం కమ్ముపడుతుందేమో, నాకు తెలియదు. ఆ చిన్న బుద్ధిహీనత నీకు ఎక్కడుందో తెలియదు. నీకు ఒకవేళ పరిశీలన చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడితే ఆ బుద్ధిహీనతను విడిచిపెట్టు, ఆ భక్తిహీనతను విడిచిపెట్టు, ఆ చెడు పనిని విడిచిపెట్టు. సాడి చెప్పడం కూడా బుద్ధిహీనతేనంట. బైబిల్లో ఉందన్నమాట. అసూయ పడటం కూడా బుద్ధిహీనతేనంట. ఆ మాటలన్నీ కూడా రిఫరెన్స్ అన్ని రాసుకొచ్చారు. చెప్పడం ఇప్పుడు సమయం లేదు కదా, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చూడండి, నేను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చదవమని. ప్రసంగి గ్రంథం 7:4. జ్ఞానుల మనస్సు ప్రలపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు. ఒక్క నిమిషం ఆగు. మన తలంపులు ఎక్కడున్నాయి? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? చెప్పాలి. మన తలంపులు ఎక్కడ ఉంటాయి? మన సూపులు ఎక్కడ ఉంటాయి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఒక 20,000 వాచిగా నెట్టుకున్నాడు అనుకోండి, దేని మీద ఉంటుంది? మన సూపు అంతా అలాగే ఉంటుంది. ఫోన్ బాగుందనుకోండి, మన సూపు ఎక్కడ? మీరు ఆలోచించేది. మన సంతోషం ఎక్కడుందంటే స్థలాల మీద, ఇళ్ళల మీద, వస్తువుల మీద, వీటి మీద ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఎంత మెరిసిపోతుందో, వాళ్ళు ఇప్పుడు ఆనందంగా నవ్వుతూనే ఉంటారు. ఏంటో అంత సంతోషం వాళ్ళకి. బుద్ధిహీనుడు మనసు అంటే ఎవరి మనసు? జ్ఞాని మనసు ఎక్కడ ఉంటుంది? మరొకసారి చదవమా మాట. ప్రసంగి జ్ఞానుల మనసు ఎవరి ఇంటి మీద ఉంటుంది? చెప్పాలి, ఎవరింటి మీద ఉంటుంది? ఏడుస్తున్న ఇంటి మీద ఉంటుంది. వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటారు, వీళ్ళు బతికేందుకు ఇలాగ అయిపోయింది అంటారు, వీళ్ళ జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది అంటారు. ఆలోచన చేసి ఆ యొక్క తప్పు చేయకుండా ఈయన సరిదిద్దుకుంటుంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనకన్నా పైనోడు చూడద్దు. నేను నిన్న కూడా చెప్పాను ఒక మాట. ఏమని చెప్పాను తెలుసు? ఒక తల్లి బాత్రూంలో ఇద్దరు పిల్లలతో కాలం గడుపుతుంది. బాత్రూంలోనే, అందులో లెట్రిన్ ఉంది, అందులోనే స్నానం చేసి అన్ని అందులో, వంట అందులోనే, పడుకోవడం అందులోనే. అంటాను, వారి కంటే మన జీవితం చాలా ధన్యంగా ఉంది. ఇంకా అది లేదు ఇది లేదని చెప్పి ఏడ్చే బతుకుల నుంచి మనం ఏం చేయాలో తెలుసా? ప్రభా, నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చామని సంతోషపడండి. అర్థమవుతామా? ఆయన్ని చూసి ఈయన్ని చూసి మనం ఏదో చెయ్యాలని అనుకుంటే మనం అప్పులు పాలయ్యి కుటుంబాలు పాడు చేసుకోవడం తప్ప. చిన్న పాత్రలో కాలాన్ని అనిపించింది, సిమెంట్ ఇటుకలతో కట్టాలి. మన పరిస్థితి ఎంత నయం ఆలోచించి. భర్త అయిపోయాడు, ఆ ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకుని అందులోనే కాలాన్ని అనిపిస్తుంది. బియ్యం డబ్బా లెటరిన్ దాని మీద పెట్టింది. ఏంటి పరిస్థితి అని నాకు దుఃఖం వచ్చింది ఆ వీడియో చూస్తే. మనం అనుకుంటున్నాం ఏదో కావాలి అంటాను. ఏదన్నా పట్టుకెళ్ళగలం మనం, చెప్పాలి, ఎవరు పట్టుకెళ్ళగలమా? కానీ పట్టుకెళ్ళలేం. కానీ మన మనసు అంతా దేని మీద ఉంటుందో తెలుసా? డబ్బు ఎలా సంపాదించాలి. ఏం చేస్తావు? సంపాదించాలి. మనకన్నీ అవసరమే. దేవుడు ఆ టైంకి మన అవసరాలు తీరుస్తాడు. నిజం చెప్పి ప్రతి ఒక్కరు అవసరం. నేను ఒక మాట్లాడతాను, ఈ 3-4 నెలలు లాక్డౌన్లో మీరు పనులు చేయలేదు కదా, చేశారు లేదా? ఫస్ట్ అయితే ఎంత భయము? మేము మా అక్క ఇంటికి వెళ్ళాం, మా అక్క మా ఇంటికి రాలేదు. మా అక్కలు ఆ బిల్డింగ్ ఎక్కి ఇలా చెప్తే ఫస్ట్ అన్నమాట. మేము మా బిల్డింగ్ ఎక్కి ఎలా అవుతున్నాం, అంత భయం లేదు. ఇప్పుడు కరోనా వచ్చిన ఇంటికి కూడా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. ధైర్యం వచ్చేసింది.
రానోడికి భయం కానీ వచ్చినోడికి ఏమి భయం ఉండదు. మీరు గమనించండి. అప్పుడు తినడానికి పనులు లేవు, జీతాలు రాలేదు, అతను కట్టలేకపోతామన్న భయం ఉన్నా కూడా దేవుడు మనం పోషించేయండి. నేనేమో ఒక మాట చెప్తాను. ఒక మాట చెప్పాలంటే లాక్డౌన్లోనే బాగా తిన్నాను. నిజం. పనులకి వెళ్ళిన రోజుల కంటే మంచి చికెన్ తెచ్చుకోవడం, అది తెచ్చుకోవడం, ఇది తెచ్చుకోవడం తినడం. అప్పుడు పోషించిన దేవుడు ముందు కాలం ఎందుకు పోషించడానికి అనుకుంటున్నాం? కానీ మనము భయపడతా ఉన్నాం. రేపు ఏమైపోతుంది, డబ్బు లేకపోతే ఏమైపోతుంది, ఇల్లు లేకపోతే ఏమైపోతుంది, ఏమవుతుంది? ఏమీ అవుతుంది. పోనీ ఏమన్నా ఉన్నా మనం ఏమన్నా ఇచ్చేయగలమా? నేను ఒక మాట అన్నా, అప్పుడు చర్చి కట్టాము, 14 లక్షలు పెట్టి కట్టాము, చాలా అందంగా ఉంది. అమ్మ నేను ఒకరోజు చచ్చిపోయాను అనుకోండి, నేను ఒక మాట అంటాను, ఈ పాటల పుస్తకం కూడా నేను తీసుకెళ్ళను. ఈ పాటల పుస్తకం గట్టిగా 40 రూపాయలు, ఈ పుస్తకాన్ని కూడా పట్టుకెళ్ళాను నేను. నిజం చెప్పి ఏదన్నా ఒక రోజు వదిలేను. కానీ ఈ భూమి మీద ఉన్న వస్తువుల మీద మమకారాన్ని పెంచుకొని మనము అస్సలు వదిలేస్తున్నాం. సాధారణ ఒక ఇంజక్షన్ చేసాడు. మనం ఏం చేసాడు? ఆడు కూడా వైరస్ ఎక్కించాడు క్రైస్తవ. మనకు పరలోక రమ్యంగా కనపడతాం, లోక రమ్యంగా కనపడతాం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడి నుంచి అయినా మేలుకొని భక్తి చేద్దాం. తొందరగా మన ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, హోషేయ గ్రంథం మనం చదువుకున్న మాట దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, 7వ అధ్యాయం 11వ వచనం చదువు. తొందరగా చదువు. ఎఫ్రాయిము వారు ఐగుప్తీయులను ఒక్క నిమిషం ఎవరు పిలుస్తారంటే చెప్పాలి. ఎవరు పిలుస్తారంట? పక్కనున్న దేశాన్ని పిలుచుకుంటున్నారు. ఎందుకు పిలుస్తున్నారు అని అంటే మీరు గమనించండి. మనం అసలు వీళ్ళ ఐగుప్తీయులు పిలవచ్చా? చెప్పాలి. పిలవచ్చా? పిలవకూడదు. వీళ్ళ బాధలు పెట్టింది ఎవరు? చెప్పాలి. వీళ్ళు బాధలు పెట్టింది ఎవడు? వీళ్ళు శ్రమల పాలు చేసింది ఎవడు? వీళ్ళకి మగ పిల్లలు కొడితే నైన్ నదిలో పడేసింది ఎవడు? వెట్టి చాకరీ చేయించింది ఎవడు? భార్యాభర్తలు అసలు కలవకూడదు, సంతోషం ఉండకూడదు అని చేసింది ఎవడు? కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? నిజం. చాలా మంది తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికి వెళ్తారు. మళ్ళీ క్రైస్తవుల్లో కూడా అంతే చాలా మంది. అప్పుడు ఏం మొదలెట్టాడో దేవుడు నమ్ముకోకముందు ఎందులో ఉన్నాడు, ఇప్పటికే అందులోనే ఉన్నాడు. మారినట్ట అంటే ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చెప్పాలి. ఎక్కడ ఉన్నాడు? చెప్పరండి. ఐగుప్తు అంటే వెనకబడ్డాడు. నేను ఒకసారి చెప్పేది, ఎక్కడ పడ్డాడు? వెనకబడ్డాడు. అంటే ఆత్మీయులు వెనకబడ్డాడు, ప్రార్థనలు వెనకబడ్డాడు, దేవుడి శనిలో వెనకబడ్డాడు. గుర్తుపెట్టుకోండి, వెనకబడే జీవితాలు కాదు మనకి. ఎక్కడ ఉండాలి? చెప్పరండి, మాట్లాడండి. ఇప్పుడు నేను క్రిస్మస్ బట్టలు ఎత్తున్నాను అని అన్నాను అనుకోండి, మీ అందరికి ఒక చేస్తాను. ఆడవాళ్ళందరికీ సీరం, మగవాళ్ళందరికీ బట్టలు అన్నాను. మేము ఎవరో మీరు నన్ను వచ్చి అడగద్దు, వాళ్ళు మాట వర్షం చెప్తున్నారు. వెనక కూర్చున్నాను, ముందుకు వచ్చేది అనుకుంటాను. ఎలా వచ్చినా వెనక కూర్చున్నాను కదా, ఒక దొరుకుతుందో లేదో ముందుకు వచ్చేద్దామని ప్రార్థన చేశాక బట్టలు పంచుతానంటే ఎలా వచ్చినా ఇక్కడ ఉన్నాను అనుకుంటాను. మనకు తెలియజేస్తాలో ఒకటే, అంటే ఎలా చిన్న అలా చేస్తాడని కాదు, వెనకాల ఉన్నాడు కాబట్టి చెప్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లోకానుసారంగా ఉచితంగా వస్తుందంటే నేను రాత్రి చెప్పాను అనమాట. ఆయన బాంబే గారని వచ్చారు. ఆయన VCR క్యాసెట్లు ఇచ్చాడు. ఏం క్యాసెట్? VCR క్యాసెట్లు ఇచ్చారు అందరికీ. వాక్యమేనండి. అప్పుడు మనం మన 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 తెలుగు వాళ్ళు తెలియదు, మన ఇండియన్స్ తెలియదు. ఉద్దిన వస్తుందంటే ఎలా పడుతుంది? మీ మీద పడిపోతాం. మన ఇంట్లో VCR లేకపోయినా సరే కదా, VCR లేకపోతే మీద మీద పడిపోయి పాప లైన్గా వస్తారు, ఇద్దామని చూశారు. ఇంక ఈ జనాన్ని కంట్రోల్ చేయలేక ఇసిరేసారు అనమాట. అప్పుడు మా జైక్షన్నాడు ఆఖరికి ఓ 2-3 క్యాసెట్లు కొట్టుకున్నాడు. పోనీ అంత కష్టపడి కొట్టుకుంటే మా చిన్నాన్న తెచ్చి మళ్ళీ ఆ క్యాసెట్ వేసి చూసే చూడడానికి మా దగ్గర ఏం లేదు. క్యాసెట్ వచ్చి 30 ఏళ్ళు అయింది. ఇప్పటికి మా ఇంట్లో ఉంది. అందులో ఏముందో తెలియదు. నిజం. ఉత్తినే ఎత్తున్నారంటే మాత్రం మనకు పనికిరాకపోయినా అర్థమవుతుంది అన్నమాట. కానీ దేవుడి సన్నిధిలో నీకు పరలోకం ఇస్తానంటే ఎందుకు తొందర ఉన్నట్లా? చెప్పాలి. పరలోకంలో కిరీటం ఉందంటే ఎందుకు ముందు ఉన్నట్లా?
లోకానుసారమైన విషయాల మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఏం పెట్టలేకపోతాం. ఆ ఇండియా ఎలా ఉంటే మనం అలాగే ఆ జాకెట్ మీద డిజైన్ అయితే మనమేం తీసిపోయి 5,000 ఎట్టునే డిజైన్ వేసాడు అంటే నిజం. ఉండకపోతే పాస్టర్ వాక్యం అంటున్నారు అని నేను కూర్చొని చదువుకుంటున్నా. ఒక మాట తగిలింది నాకు, ఒక మాట తగిలింది అందులో. క్రిస్మస్లో మనం బాగా నిర్లక్ష్యం చేసేది ఎవరినో తెలుసా? ఎవరంటే క్రిస్మస్ రోజు కూడా మనం ఎవరు పుట్టారని పండుగ చేసుకుంటున్నామో ఆ దేవుణ్ణి పక్కన పెట్టేద్దాం. అంతే కదా, బట్టలకి తిండికి ఇల్లు అలంకరణకి టైం ఉంటుంది కానీ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తామంట. ఆ మాట తగిలింది నాకు. నిజమే, మన బ్రతుకులు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం. పిరికి గుండె గలవాడు చూడండి, కొత్తగా ముందుకెళ్ళి మనం ముగించేసుకున్నాం. చూడండి, ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల వారు ఐగుప్తీయుల్ని ఏం చేస్తున్నారు? ఎవరు బాధ పెట్టారు? మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వీళ్ళ జీవితం ఏంటి చెప్పాలి? వీళ్ళ జీవితం ఏంటి? వెనక్కి వెళ్ళే జీవితం, ఆత్మీయతలో నుంచి అన్యంలోకి వెళ్ళిన జీవితం. చూడండి, ఇక ముగించారు. అసూరుల యొద్దకు వెళ్ళాను. చూడండి, ఎక్కడికి వెళ్తారంట? అసూరుల యొద్దకు. వాళ్ళేమో పిలుస్తున్నారు, అమ్మ ఐగుప్తులనేమో వీళ్ళ దగ్గరికి రప్పించుకుంటున్నారు. అసూరుల దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి నేను ఇందాక చెప్పా కదా, అసూరుల గురించి ఒక మాట చెప్పాను. అసూరులు ఎంత క్రూరులు అంటే ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలుని బాగా బాధ పెట్టిన వాళ్ళు 3. ఎంతమంది? అందరూ చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలు బాగా బాధ పెట్టింది ఎవరు అంటే 3 రాజ్యాలు అనమాట. మొదటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఏ రాజ్యం? ఐగుప్తు రాజ్యం. రెండో రాజ్యం అషూరు రాజ్యం. ఏ రాజ్యం? అషూరు రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం. అర్థమవుతుందమ్మా? మీరు గమనించండి. ఈ రాజ్యం అషూరు రాజ్యం చాలా బాధ, ఎంత బాధ పెట్టింది అని అంటే వాళ్ళని చెరకి తీసుకెళ్ళినప్పుడు మేము మాంసం కొట్టుకెళ్తే, ఎప్పుడైనా సరే మేక మాంసం కొట్టుకెళ్తే 2 కొంకులు ఉంటాయి. అలాగే అటొకటి ఇటొకటి లెగ్ పీసులు ఏలాడేస్తాయి. అలాంటి కొంకు ముక్కులో నుంచి ఇలాగేసి ఇక్కడ తాడు పెట్టేవారు అనమాట. ఎక్కడి నుంచి? ముక్కులో నుంచి. ఆ ముక్కులో నుంచి తాడు వీడు రాకపోతే కొట్టివారు కాదు, వీడు రాకపోతే తాడు ఇలా లాగేవారంటే ఎలా ఉంటుంది? ముక్కు మీద చిన్న దెబ్బ తగ్గితే మనకి ఎలా ఉంటుంది? చెరకెళ్ళిపోయేవారంటే ఎంత క్రూరంగా చనిపోయారంటే అంత క్రూరంగా చనిపోయారు. అశ్షూరీయులు. రబ్షాకే అని మన బైబిల్లో చదువుతాం కదా, ఆడి మాటలు వాడిని చూస్తే దేవుడు కలగజేసుకుని దేవుడు కలగజేసుకుని దేవదూతను పంపిస్తే ఒక్క రోజులోనే 1,85,000 తెచ్చిపోయారు. అలాంటి కార్యాలు దేవుడు చేసినప్పుడు ఇశ్రాయేలుకి ఏం రావట్లే. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పాలి? వాళ్ళేమో పిలుస్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. మూడవది ఎవరు అని అంటే, నిజంగా చెప్పండి, మూడోది ఎవరు బాగా ఇబ్బంది పెట్టింది అని అంటే బబులోను రాజ్యం. 4వ రాజ్యం కూడా ఉంది, రోమా రాజ్యం. అర్థమవుతామా? ఏ రాజ్యం? 4 రాజ్యాలు ఇశ్రాయేల్ దేశాన్ని బాధ పెట్టింది. చూడండి, ఇప్పుడు వాళ్ళని పిలుస్తున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక దేవుడు ఏమంటున్నాడు చూడండి, 12వ వచనం చదువు. 12వ వచనం వల వేస్తాడంట. చూడండి, ఆకాశ పక్షులను ఒకరు కొట్టినట్టు నేను వారిని ఏం చేస్తాడో అనకూడదు. వారి సమూహమునకు నేను ప్రకటించిన ప్రకారం వారిని దేవుడు శిక్షిస్తాడంట. ఎందుకోసం అని అంటే చూడండి, మనం 13వ వచనం చదువు. నేను వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పించుకొని పోయి ఉన్నారు. వారికి నాశనం కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షామము క్షయము సంభవించును, నేను వారిని మోచింపకూడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వదిలేసి వెళ్ళిపోతానంట. దేవుడు ఏం చేస్తానంటాడు? కొడతానంటున్నాడు, శిక్షిస్తానంటున్నాడు. వాళ్ళ దగ్గరికి ఏమొచ్చింది? నాశనం వచ్చింది. ఏమొచ్చింది? అందరూ చెప్పండి, ఏమొచ్చింది? ఇప్పుడు నాశనంలో మళ్ళీ దేవుడు ఏమంటాడో తెలుసా? నేను వారిని విడుదలిస్తానండి. దేవుడు కావాలని దాస్యంలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే, గుర్తుపెట్టుకోండి, దేవుడు మన దేవుడు విమోచకుడు. అందరూ చెప్పండి, చెప్పాలి. ఏ విషయాలు విడిపించగలరు దేవుడు? ఆలోచించండి. దేవుడు ఏ విషయాలు విడిపించగలరు? నువ్వు రోగంతో విడిపించగలరా?
నువ్వు అప్పుల్లో ఉన్నావు, దేవుడు విడిపించగలరు. బైబిల్లో ఉన్నాయి సంఘటనలన్నీ. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు, ఎవరు విడిపించారు? అప్పుల్లో ఉన్నది ఒక తల్లి, ఎవరు విడిపించారు? దుఃఖంలో ఉన్నారు, ఎవరు విడిపించారు? గుర్తుపెట్టుకోండి, నీకు సమస్య ఏదైనా కానీ విడిపించగలిగిన దేవుడు ఎవరంటే అమ్మ అర్థమవుతుందా? సముద్ర గర్భంలో పడి ఉన్నాడు, ఎవరు విడిపించారు? నీ సమస్య ఏదైనా కానీ ఒకసారి ఆలోచించి, నా సమస్య ఇది, దేవుడు విడిపించగలదా అని పక్కన పెట్టుకో. నీ సమస్య ఈజుకోవడం దేవుడు అని పెట్టుకో, విడిపించగలదా లేదు? అర్థమవుతుందా? దేనికైనా జవాబు దేవుడు. వాళ్ళ అవిధేయత, వాళ్ళ తిరుగుబాటు ఎన్ని చూసినా కూడా దేవుడు అనుకుంటాడు, నేను వాళ్ళని విడిపించాలనుకుంటాను. చూడండి, దేవుడు ప్రాణం చూడండి. ఇక్కడ ఈ వచనంలో నాకు దేవుడు విడిపించేవాడిగా కనపడ్డాడు. 4వ వచనం చాలు, 4వ వచనం, 14వ వచనం చాలు, 14వ వచనం. ఇప్పుడు ఆశీర్వాదం కావాలని అనుకుంటున్నారు, ఆకలితో కేకలేస్తారు. శయ్యాల మీద దేనితో కేకలేస్తారు? అమ్మ చెప్పండి, దేనితో కేకలేస్తారు? ధాన్యం కావాలి, ఆశీర్వాదం కావాలని కేకలేస్తారు. ఎవరికి దేవుడు చూడండి, ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 2వ అధ్యాయం త్వరగా 2:8 చదవండి. 2:8 చదవండి. చూడండి, నీకు ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఎవరి వల్లే? దేవుడు ఇచ్చేవాడిగా కనపడుతుంది. మొదటి 13వ వచనంలోనేమో విడిపించేవాడిగా కనపడుతున్నాడు, 14వ వచనంలోనేమో మా ఆశీర్వాదాలు ఇచ్చేవాడిగా కనపడుతున్నాడు. చివరి వచనం చదివి మనం ప్రార్థన చేస్తున్నాం. నేను వారికి వీళ్ళకేం లేదు చెప్పాలి, వీళ్ళకేం లేదు. మనం చదువుకున్న వాక్యంలో బుద్ధి ఎవరు ఇవ్వాలి చెప్పాలి, ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. మనకు బుద్ధి కావాలి అంటే మన ఆలోచన మనం చూసాం. బుద్ధి లేని కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి టైం లేక నేను ముగించేస్తున్నాను. వారు వైద్యుడు ఎవరు అని అంటే దేవుడే. మొదటిది విడిపించేవాడు దేవుడే, దేవుడు ఇచ్చేవాడు దేవుడే. వారి వైద్యుడు కూడా చెప్పాలి, వారి వైద్యుడు కూడా దేవుడే. అన్నీ అయితే 15వ వచనం చూడండి, 16వ వచనం చదువుతాం. చూడండి, ఇన్ని చేసేటట్టు దేవుడు చేస్తే ఏం చేస్తున్నారు దేవుడు? చూడండి, 3వ మాట చదువు, 16వ వచనం చదవండి. పూర్తిగా జరగట్లేదు. మళ్ళీ దేవుడు ఇన్ని చేసినా మళ్ళీ ఏమన్నా అసంపూర్ణ భక్తి. ఏ భక్తి చెప్పాలి? ఏ భక్తి ఇది? అసంపూర్ణ భక్తి. పూర్తిగా చేయగల గమనించండి. అసంపూర్ణ భక్తి ఎలా ఉన్నారంట మీరు గమనిస్తే, వారు ఈ అధిపతులు తాము పలికిన గర్వపు మాటలకు ఒక మాట ఉంది, వారు అక్కడికి రాని ఏంటంట చెప్పాలి, అదే చెప్పాలి. ఎలా ఉన్నారంట? ఇది మోసకరమైన విల్లు, అది పనిచేయదు కానీ విల్లులాగా చెప్పాలి, విల్లులాగా కనిపిస్తుంది. ఈరోజు చాలా మంది పరిస్థితులు క్రైస్తవులుగా అనుకుంటున్నాం కానీ పనికిరాని క్రైస్తవులు. నేను ఒకటే మాట చెప్తున్నా, పనికొచ్చే వారిగా మనం ఉందాం, పనికొచ్చే సంఘంగా ఉందాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనము బుద్ధి లేని తనాన్ని ఏం చేయాలి? బుద్ధి లేని దేవుడు లేడని బుద్ధిని అనుకుంటారు. చాలా మాటలు ఉన్నాయి. అలాంటి బుద్ధి లేని పనులు మనము చేయకూడదు. దేవుడు అంటే నాకు కనపడమని ఎవరు కనపడాలంటే దేవుడు కనపడితే నువ్వు చూడగలవా? దేవుడు కనపడితే చూడలేని పరిస్థితి, ఆయన ముందు నిలబడలేని పరిస్థితి. అయినా మనం దేవుడికి ముందు ఏం చేస్తాం? డబ్బాలు పడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టండి, భక్తిహీనతను విడిచిపెట్టండి. ఇప్పటి నుంచి అయినా నిజమైన భక్తి చేయండి. దేవుడి మీద ప్రతి విషయంలో ఆధారపడు, ప్రతి విషయంలో కూడా దేవుడికి జవాబు చెప్తాడు. నిజం చెప్తున్నా, దేవుడు ఆ కృప మనందరికీ దయచేయుగాక. ఆమేన్.